హలో వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో ట్యాబ్ సెట్టింగ్ అనేది ఎలా పెట్టాలో చూద్దాం. అసలు ఈ ట్యాబ్ సెట్టింగ్ అంటే ఏంటి, ఈ ట్యాబ్ సెట్టింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దామండి. చూడండి, నేను ఆల్రెడీ ఒక శాంపుల్ రెజ్యూమ్ అనేది టైప్ చేసి పెట్టాను. ఈ రెజ్యూమ్ ఎలా టైప్ చేయాలో మీకు తెలుసు. మన సెంటర్లో రెజ్యూమ్ అనే వర్డ్ ఉంది, దీన్ని టైప్ చేశారు, అండర్లైన్ పెట్టారు, బోల్డ్ అప్లై చేశారు. అలానే ఇక్కడ నేము ఎగ్జాక్ట్గా చూడండి, ఈ నేమ్ తర్వాత డైరెక్ట్గా కోలన్ అనేది ఇక్కడ ఉంది. అంటే కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఇచ్చాను, అవునా కదా. అంటే ఇక్కడ ఎంత స్పేస్ రావాలంటే మనం స్పేస్ బార్ యూజ్ చేస్తాం, లేదా ట్యాబ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా 7 లెటర్స్ 8 లెటర్స్ ఒకేసారి జరిగిద్ది కదండి, ఓకేనా. అలానే మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ట్యాబ్ లేదా 2 ట్యాబ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఇక్కడ ఉన్న మ్యాటర్ మొత్తం ట్యాబ్ అనేది ఎక్కువ సార్లు యూజ్ చేయాలి, అవునా కదా. ఇప్పుడు ఇదే రెజ్యూమ్ని నేను టైప్ చేస్తున్నాను, చూద్దాం. ఇప్పుడు మనకి రెజ్యూమ్ అనే వర్డ్ ఎక్కడుంది, సెంటర్లో ఉంది. ఓకే, కంట్రోల్ ఈ, అండర్లైన్ కూడా ఉంది కదండి, బోల్డ్ ఉంది. రెజ్యూమ్ అని టైప్ చేశాను, ఓకే ఎంటర్. మళ్ళీ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, కంట్రోల్ ఎల్, లెఫ్ట్కి వచ్చేసాను. అండర్లైన్ లేదు కదండి, ఓకే. చూడండి నేమ్, మళ్ళీ నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా, ఓకే. షిఫ్ట్ పట్టుకొని కోలన్, మళ్ళీ ట్యాబ్, ఈ విధంగా. మళ్ళీ ఫాదర్ నేము, మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి. మనం ఒక్కోసారి ఇలా అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందండి, దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి, ఓకేనా. ఈ విధంగా స్పేస్ బార్ని యూజ్ చేయాలి. ఒక్కోసారి ఎగ్జాక్ట్గా కిందకి రాదండి, అటు ఇటు జరుపుకుంటూ ఉండాలి, ఓకేనా అండి. ఇంత ప్రొసీజర్ లేకుండా కోలన్ ఎక్కడైతే ఉందో, ఈ ఫస్ట్ కోలన్ ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్గా దాని కిందే రావాలి, ఓకేనండి. అంటే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ఫాదర్ నేమ్ అని టైప్ చేశారు, టైప్ చేసిన తర్వాత ఎండింగ్లో ట్యాబ్ ప్రెస్ చేయగల ఆటోమేటిక్గా జంప్ అయ్యి ఇక్కడికి వచ్చేసేయాలి కర్సర్, ఓకేనా. తర్వాత మళ్ళీ ట్యాబ్ కొట్టంగా ఆటోమేటిక్గా ఇక్కడికి రావాలి. ఏది, ఈ ఏ అనే క్యారెక్టర్ ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్గా దాని కిందే రావాలి, ఓకేనా. ఇలా ఈ ట్యాబ్ సెట్టింగ్ అనేది ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, నేను ఇది మొత్తం తీసేస్తున్నాను, రెజ్యూమ్ అనేది టైప్ చేశానండి, ఎంటర్, లెఫ్ట్కి వచ్చేసాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనకి కోలన్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాయండి. చూడండి, ఈ కోలన్ అనేది ఈ రెజ్యూమ్కి చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ అనే క్యారెక్టర్ దగ్గర ఉంది. ఈ అంబటి దుర్గాప్రసాద్, ఏ శంకరబాబు, ఈ ఏ అనే క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ అనే క్యారెక్టర్ దగ్గర స్టార్ట్ అయింది, ఓకేనా. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా కర్సర్ ఎక్కడ ఉంది కదా, ఇప్పుడు మీరు ట్యాబ్ సెట్టింగ్ అనేది ఎలా చేయాలంటే ఎగ్జాక్ట్గా మనకు ఎక్కడ కావాలండి, ఈ అనే క్యారెక్టర్ దగ్గర డైరెక్ట్గా జంప్ అవ్వాలి, ఓకేనా. అప్పుడు మీరేం చేయాలంటే ఈ హారిజంటల్ రోలర్ చెప్పాను కదండి, ఈ హారిజంటల్ రోలర్ ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా ఈ దగ్గర ప్రెస్ చేయండి. ఇదిగోండి, వచ్చిందా రాలేదా. మళ్ళీ ఇంకో సెట్టింగ్ కావాలి కదండి, ఈ సెకండ్ ఈ క్యారెక్టర్ దగ్గర, అంటే ఏంది, ఈ రోలర్ దగ్గర ప్రెస్ చేయండి. ఒక్కోసారి మనం పొరపాటున 2-3 ట్యాబ్ సెట్టింగ్ క్రియేట్ చేస్తామండి. అప్పుడు మీరేం చేస్తారంటే దీని మీద ఎగ్జాక్ట్గా ప్రెస్ చేసి కిందకి ఇలా డ్రాగ్ చేయండి, డిలీట్ చేయొచ్చు. అంటే ఏంది, మనం ఒకవేళ రాంగ్ చేసామనుకోండి ఆ ట్యాబ్ సెట్టింగ్ని డిలీట్ చేయొచ్చు. అలానే అడ్జస్ట్ కూడా చేయొచ్చు అండి. ఎలా అంటే ఎగ్జాక్ట్గా ట్యాబ్ సెట్టింగ్ని సెలెక్షన్ చేసి మీకు చూడండి ఈ విధంగా లెఫ్ట్ రైట్ మూవ్ చేసుకోవచ్చు అండి. మీకు ఎక్కడ కావాలి, ఈ దగ్గర కావాలి, ఓకే సెట్ చేసాము. ఇప్పుడు చూద్దాం, చూడండి నేను నేమ్ ట్యాబ్ కొట్టగానే ఆటోమేటిక్ వచ్చేసింది, చూడండి కోలన్ ట్యాబ్, ఎంటర్, ఫాదర్ నేమ్ కోలన్ ట్యాబ్, డేట్ ఆఫ్ బర్త్ ట్యాబ్. అంటే మీరు ఎప్పుడైతే ట్యాబ్ సెట్టింగ్ పెడతారో ఆటోమేటిక్గా అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు ఎక్కడైతే ట్యాబ్ సెట్టింగ్ పెట్టారో అక్కడికి కర్సర్ అనేది జంప్ అయిపోతుంది, ఓకేనండి. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి, మళ్ళీ వచ్చేస్తుంది. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి. చూడండి, మళ్ళీ మీరు ట్యాబ్ సెట్టింగ్ తీసేయాలి అని అనుకుంటే ఇక్కడ మీరు కర్సర్ పొజిషన్ అనేది ఎగ్జాక్ట్గా థర్డ్ లైన్లో ఉంది, అంటే ట్యాబ్ సెట్టింగ్ అనేది ఉందండి. ఇప్పుడు మీరు ట్యాబ్ సెట్టింగ్ తీసేశారంటే ఆటోమేటిక్గా లైన్స్ అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి, ఓకేనండి. ఇదిగో చూడండి, నేను ట్యాబ్ సెట్టింగ్ తీసేస్తున్నాను, చూడండి. అంటే మరి మనం ట్యాబ్ సెట్టింగ్ అనేది ఎప్పుడు తీసేయాలి అంటే ఎంటర్ కొట్టండి, అంటే ఇది 4th లైన్కి వచ్చేసేయండి. ఇప్పుడు మీరు ట్యాబ్ సెట్టింగ్ అనేది తీసేసుకోవచ్చు,
ఇప్పుడు లైన్స్ అనేవి మీకు అడ్జస్ట్ అవ్వు. ఓకే వ్యూయర్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.